హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ పప్పు ములక్కాయ అండి. కప్పు ఒక 100 గ్రాములు తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకున్నాను. కొంచెం డైరెక్ట్గా ఉడికించుకునేటప్పుడు కొంచెం ఒక అర స్పూను ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. కుక్కర్లో కూడా వేసుకుని ఉడికించేసుకోవచ్చండి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. కానీ నేను డైరెక్ట్గా వండానండి. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ వచ్చాక తీసుకోవచ్చు. మునక్కాయ ముక్కలు వేసేసానండి. మీకు ఎన్ని కావలిస్తే అన్ని వేసుకోవచ్చండి. ఇలా ఉడికించుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. పసుపు కారం కూడా వేసేసుకోవాలి తగినంత. కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు తీసుకుని తర్వాత మునక్కాయ వేసుకోవాలండి. మునక్కాయ పప్పు డైరెక్ట్ పెడితే మాత్రం మునక్కాయ మొత్తం మెత్తగా ఉడికిపోతాయి. అట్లా అయితే బాగోదు. నేనైతే ఇలా డైరెక్ట్గా వండుతానండి. కావలసినంత మంచిగా ఉడికించుకోవచ్చు కదా, ఇలా డైరెక్ట్ వేసుకుంటే బాగుంటుంది. అంత టైం లేదన్న వాళ్ళు నేను చెప్పినట్టు కుక్కర్లో పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ చీరికల్లా చేసుకుని వేసుకోవాలండి. ఇవాళ ఇంగ్రీడియంట్స్ ఏమి కూడా మీకు చూపించలేదు, డైరెక్ట్గానే చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ మొత్తం కూడా చీరికలు లాస్ట్లో మాత్రం వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఒక 4 మీ ఇష్టం. చింతపండు, కొంచెం కరివేపాకు మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి. ముందుకన్నా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలుని మునక్కాయ కూడా కరెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూను వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకునండి తాలింపు. అయితే మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తున్నాను కదా. పిగ్మెంటేషన్కి చాలా హోమ్ రెమెడీస్ చెప్తారండి. ఏది కూడా వర్కౌట్ అవ్వదు. మన సాటిస్ఫాక్షన్ కోసం ఏదో రాసుకున్నామా అన్నట్టే ఉంటుందండి. నాకు తెలుసు, నేను చాలా అనుభవంతో చెప్తున్నానండి. ఏది కూడా వర్కౌట్ అవ్వదండి. మీరు కూడా ట్రై చేసే ఉంటారు పాపం, పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు. అసలు ఎంత ట్రై చేసినా కానీ హోమ్ రెమెడీసే కాదు, క్రీములు కూడా మంచి క్రీములు అయితే 6 మంత్స్కి అట్లా కొంచెం తగ్గుతుందండి. కొంచెం చూసుకుని ఏదైనా కానీ ట్రై చేయండి. తాలింపు వేసుకున్నాం కదా, ఇంగువ వేసుకున్నానండి. ఇలా పప్పు ఉడికిన దాంట్లో తాలింపు వేసేసుకున్నాను. ఇలా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. కొంచెం పప్పు వేసుకుని 4 ములక్కాయ ముక్కలు వేసుకుంటే చేసేసుకోవచ్చండి. కూర అయిపోయినట్టే. ఏమీ లేవు కూరగాయలు అనుకున్నప్పుడు, మునక్కాయ ముక్కలు ఒక్కటే ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి. ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అయిపోయిందండి మునక్కాయ పప్పు. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.